జై హింద్, జై భారత్, జై తెలంగాణ ఫ్రెండ్స్. నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. బిష్నాయ్, లారెన్స్ బిష్నాయ్ అన్నట్టు గన్స్ అప్పుడే వస్తుంటుంది ఆయన పేరులో. కెనడాలో 3 షాట్ల ఫైరింగ్ అయిందంట. 25 షాట్స్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 3 షాట్లు, 25 షాట్లు, షార్ట్ గన్ షాట్. అసలు ఏం జరిగింది మళ్ళా సడన్గా ఏమైంది? ఇది నేను మాట్లాడతలే. ఇండియా టుడేలో వచ్చిన కథనం తీసుకున్నాం ఫ్రెండ్స్ కంప్లీట్గా. 8 అక్టోబర్ 2025 వచ్చిన కథనం. లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ ఫైర్స్ అట్ అనదర్ కెనడా రెస్టారెంట్, సెకండ్ ఇన్సిడెంట్ ఇన్ 2 days అని చెప్పి ఇండియా టుడేలో వచ్చిన కథనం. ఇంకొకటి ఎన్డీటీవీ వరల్డ్లో కూడా 3 షూటింగ్స్ ఇన్ కెనడా. దాని తర్వాత లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ మెంబర్ ఎవరైతే గోల్డీ డిలన్ ఉన్నాడో ఆయన ఈ ఫైరింగ్స్ నేనే చేసినానని ఒప్పుకొని ఒక ఏదో పోస్ట్ పెట్టినట్టు ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో. సమ్ ఉస్తాద్ G76 సౌత్ సర్రే ఏదో రెస్టారెంట్ ఉన్నది. బిష్నాయ్ గ్యాంగ్ అని మనం తీసుకోగానే ఒక పాజిటివ్ ఔరా ఫస్ట్ భారతీయులలో, ఎస్పెషలీ సనాతన ధర్మ సైనికుల మీద ఒక పాజిటివ్ ఔరా ఫీలింగ్ వస్తుంది. ఏందనంటే ఈ బిష్నాయ్ గ్యాంగ్ ఏదైతుందో మన జానే జిగర్ ధడ్కన్ అని చెప్పి కొంతమంది చాలామంది మాట్లాడతారు. ఎందుకు నేను నవ్వుతున్నా ఎందుకు అని అంటే, ఇప్పటిదాకా బిష్నాయ్ ఎవరైతే ఎలిమినేట్ చేసిండో వాళ్ళందరూ భారత శత్రువులే ఉండే, ఎనిమీస్ ఆఫ్ ఇండియా. సో బిష్నాయ్ గ్యాంగ్ ఇప్పటిదాకా ఎట్లా చలామణి అయిందనంటే ఒక గ్లోబల్ జస్టిస్ నెట్వర్క్ నడుపుతున్నట్టు. అండ్ ఏదైతే ఈ రైజింగ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో చూడు, దేనికి ఉన్న ఈ రైజింగ్ ఆపరేషన్స్ బిష్నాయ్ గ్యాంగ్వి అంటే భారత్ని డిఫెండ్ చేసే తత్వంలా ఆపరేషన్స్ చేస్తాము అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. అయితే ఇప్పుడు ఏమైంది? భారత్కి ఏం తక్కువైంది? భారత్ మన ప్రతిభా పరాక్రమం గట్టిగానే ఉంది కదా అని అంటే, బిష్నాయ్ గ్యాంగ్ ఏం చెప్తుందని అంటే ఫ్రెండ్స్, ప్రతిసారి ఎక్కడైతే ఈ సెక్షన్లు, కోర్టులు ఎక్సెట్రా బయటి దేశాలలో ఇంటర్పోల్ ఇవన్నీ చేసి మనిషిని తీసుకురావాలంటే ఏదైతే కష్టమవుతుందో అక్కడ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇయ్యనికే, భారత శత్రువులను ఎలిమినేట్ చేయనికే, ఇక్కడెక్కడైతే కరప్ట్ సిస్టమ్స్ ఉంటాయో, పాథటిక్ గవర్నమెంట్స్ ఉంటాయో, పనిచేయని గవర్నమెంట్లు ఉంటాయో అక్కడ ఈ బిష్నాయ్ గ్యాంగ్ పనిచేస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న మాట. బిష్నాయ్ గ్యాంగ్ అగర్ గ్లోబల్ టెస్టిమోనీకి ఇట్లా తీసుకొని చూస్తే, పంజాబ్ టు కెనడా, ముంబై టు యూరప్ 700 డెడికేటెడ్ ఆపరేటివ్స్ అని చెప్పి చెప్తారు. అన్బ్రేకబుల్ సిండికేట్ అని చెప్తారు. కంప్లీట్గా లారెన్స్ బిష్నాయ్ కనుసైగలల్లా నడుస్తుందని చెప్పి గంభీరమైన ఆరోపణలు ఉంటాయి. కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ మెంబర్స్కి తీసుకుంటాడు. 700 ఆపరేటివ్స్ అని చెప్పి మాట్లాడతారు. వీళ్ళ టార్గెట్ ఎవరెవరు అని అంటే కరప్ట్ బిజినెస్ మ్యాన్. ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలనంటే భారత్ యొక్క శత్రువులు, భారత్ని ఎవరైతే ద్వేషిస్తారో, ఎక్స్టార్షనిస్ట్ లెక్క మాట్లాడతారో, భారత్కి కీడు కలిగిస్తా అని మాట్లాడతారో వీళ్ళ సాఫ్ట్ టార్గెట్లకు వస్తారు. అయితే ఇలా రెప్యుటేషన్ కూడా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే గ్లోబల్ రీచ్ అయింది. ఇలా ఎఫిషియన్సీ కూడా మంచి కొంతమంది దాంట్లో పాజిటివ్ అవరా వచ్చింది. ఎందుకంటే భారత్ శత్రువులను ఎలిమినేట్ చేస్తారు కాబట్టి భారత్ని ప్రేమించే భారతీయులందరూ బిష్నాయ్ గ్యాంగ్కి సపోర్టివ్గా నిలబడ్డారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో గోల్డీ డిలాన్ ఎవరైతే ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ మన లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పి ఆరోపణలు ఉంటాయో, ఈయన ఫ్రంట్ లైన్ ఇంటర్నేషనల్ ఆపరేటర్, హై ప్రొఫైల్ టార్గెట్స్నే పెట్టుకుంటాడు. ఈయన కూడా ఈ రీసెంట్ ఫైరింగ్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా ఇప్పటిదాకా కెనడాలో సర్రే 76G ఉస్తాద్ ఏదైతే ఉందో బిజినెస్ ఓనర్స్, వీళ్ళు కూడా కొన్ని సొసైటీకి ఏవైతే జరగొద్దో అట్లాంటి పనులు చేసినందుకు వీళ్ళని టార్గెట్ చేసిండ్రు. ఎస్పెషలీ ఇన్ కెనడా యాంటీ భారత్ ఎలిమెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసుకుంటూ వచ్చిండ్రు. గోల్డీ డిలాన్స్ ఆపరేటివ్స్ ఏమని మాట్లాడతారనంటే, ఈ బిష్నాయ్ లీడర్షిప్ నేతృత్వంలోనే పనిచేస్తున్నాము అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. మళ్ళా ఇవి ఎవరు ప్రూవ్ చేయాలంటే ఇక వాళ్ళే ప్రూవ్ చేయాలి. అండ్ ఈ బిష్నాయ్ గ్యాంగ్ మీద, గోల్డీ డిలాన్ మీద, వీళ్ళందరి మీద ఆల్మోస్ట్ NIA కూడా ఒక మంచి బౌంటీ పెట్టింది. అయితే ఈ 3 రెస్టారెంట్లు ఏదైతే సర్రే కెనడాలో జరిగింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎందుకు టార్గెట్ చేసిండ్రు అని అంటే ఇక్కడ జీతాలు చక్కగా ఇస్తలేరంట, ప్లస్ సెక్షువల్ హరాస్మెంట్ జరిగిందంట. వీళ్ళని చాలాసార్లు వార్నింగ్ కూడా చేసిరట. అయినా వినకపోతే సెక్షువల్ హరాస్మెంట్, ఇంకా వేజ్ థెఫ్ట్ అంటే జీతాలు సకాలంలో ఇయ్యక జీతంలు దోసుకొని చుట్ల వీళ్ళని టార్గెట్ చేసిండ్రు అని చెప్పి చెప్తున్నారు. కపిల్ శర్మాస్ కేఫ్ ఇన్ కెనడా 25 షాట్స్ ఫైర్ చేసిరట. డిలాన్ అండ్ బిష్నాయ్, ఎస్పెషలీ గోల్డీ డిలాన్, ఇది కంప్లీట్గా మేమే చేసినాము అని చెప్పి ఆయన ఫేస్బుక్ పోస్ట్ ద్వారా చెప్పిండు. వెనకటికి కూడా వీళ్ళు పంజాబ్ బిజినెస్ మ్యాన్ ఎవరైతే చండీగఢ్లో సత్విందర్ శర్మ ఉన్నారో సర్రేలా టార్గెట్ చేసిండ్రు. ముంబై ట్రేటర్సే తీసుకొండ్రి, ప్రో ఖలిస్తానీ నెట్వర్క్స్ వరల్డ్ వైడ్ తీసుకొండ్రి. ఎవరెవరైతే భారత్కి అగెన్స్ట్ ఉన్నారో మన జానే జిగర్ బిష్నాయ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గ్యాంగ్, ఎస్పెషలీ నార్మల్ వాళ్ళని చంపితే ఖచ్చితంగా అది తప్పే, నేను కాదని అంటే, బట్ నా భారత్ని మించింది నాకేది లేదురా భయ్, నా ప్రాణం కూడా కాదు.
నా భారత్ని మించి. సో నా భారత్ శత్రువులని ఎవరైనా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్లకు గుణపాఠం చెప్పాలన్నా వద్దా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పండి. బిష్నోయ్కి ఒక గ్లోబల్ టెస్టిమోనీ కూడా ఉన్నది. ఏంటంటే భారత్ హేటర్లకు మనోడు ఇక నరకం దర్వాజాలు చూపిస్తాడు అని చెప్పి ఒక మంచి టాక్ ఉన్నది. సిద్ధు మూసావాలాస్ అసాసినేషన్ ఏదైతే పంజాబ్ 2022లో ఉన్నదో, ఇంకొకటి యాంటీ నేషనల్ సెంటిమెంట్ ఎవరైతే మ్యూజిక్ వాడతారో భారత్కి ఖిలాఫ్, భారత్కి అగెయిన్స్ట్గా వాళ్ళని, బాలీవుడ్ అండ్ పంజాబీ సింగర్స్ ఎవరైతే యాంటీ భారత్ యాక్టివిటీస్ చేస్తారో, సుఖ్దేవ్ సింగ్ ఎవరైతే జైపూర్ 2023లో ఖాలిస్తానీ కింగ్ పింగ్స్ ఇన్ కెనడా ఎవరెవరైతే ఉన్నారో వీళ్లకు క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చింది బిష్నోయ్ గ్యాంగ్. ఈ ఇంటర్నల్ ఎనిమీస్ ఎవరైతే ఉన్నారు చూడు, అంటే ఇప్పటిదాకా బిష్నోయ్ గ్యాంగ్ కంప్లీట్గా భారత్లో బయటి దేశాలలో ఎవరెవరైతే భారత్ శత్రువులు ఉన్నారో వాళ్లకు టార్గెట్ చేసుకుంటూ వచ్చింది, ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చింది. భారత్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇంటర్నల్ క్యాన్సర్ ఆఫ్ భారత్ ఈజ్ బిగ్గర్ దాన్ ది అవుట్ సైడ్ భారత్. బయటి భారత్ కంటే ఇంటర్నల్గా ఈ క్యాన్సర్ ఎక్కువ ఉన్నది. ఈ కరప్ట్ బ్యూరోక్రాట్స్, పాలిటీషియన్స్, గ్రీడీ పాలిటీషియన్స్, ఎస్పెషలీ యాంటీ నేషనల్ నరేటివ్స్, అడ్డమైన ఫారిన్ మాఫియా చేతులకు పోయి పైసలు తినుకొని కథలు పడుడు, ఈ లంగాలుచ్చ దందలు చేసుడు, భారత్ని పోయి విదేశాలలో పోయి దేశాన్ని తిట్టుడు, ఇవన్నీ ఇంటర్నల్గా కూడా చాలా ప్రాబ్లం ఉన్నది. సో మళ్ళా బిష్నోయ్ కళ్ళల్లో పడితే మళ్ళీ మీ ఇష్టం. ఎందుకంటే ముంబై గింబాయి ఎక్సెట్రా అక్కడ అందరికీ ఒకళ్ళు కొంతమంది తూ క్యాకరేగా హంబీ దేకలేంగే అది ఇది అని అన్నారు. తర్వాత ఎట్లా మాట్లాడారో మనం అందరం చూసినాం. ఇవాళ ఒకటి రిక్వెస్ట్ ఏందని అంటే, ఇవాళ భారత్ విజిల్ బ్లోవర్స్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా ఇవాళ సోషల్ మీడియా ద్వారా అక్కడ ఇక్కడ భారత్ యొక్క హిడెన్ ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తారు, వాళ్ళ ఫేక్ నరేటివ్లని ఎక్స్పోజ్ చేస్తారు. భారత్లో ఇలా ధైర్యంగా సోషల్ మీడియా ఒకటి గట్టిగా వచ్చి వాళ్ళని ఎక్స్పోజ్ చేసుడు కూడా మొదలెట్టింది. సో బిష్నోయ్స్ గ్లోబల్ రీచ్ అండ్ ఈ నరేటివ్ బిల్డింగ్ కూడా భారత్లో ఖచ్చితంగా ఈ భారత్ శత్రువులని తక్కువ చేస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే నేను హింస అననే మాటకు మాట్లాడతలే, కాకపోతే నేను మాట్లాడుతుంది ఏందనంటే భారత్ శత్రువులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. నువ్వేదైనా భారత్కి ఖిలాఫ్ నడిపిస్తే దేశద్రోహం అని అంటే ఊకునే పరిస్థితి లేదు. దేశద్రోహం కింద అసలు నీ మీద కార్రవాయి కూడా జరగొద్దనంట. అగర్ తూ మేరే భారత్కి ఖిలాఫ్ హే తో ధర్మ హింస తదైవచ, నా దేశంతోనే నా ధర్మం ఆబ్వియస్గా. సో భారత్ ఎనిమీస్ కెనడాలు ఉండని, యూరోప్లు ఉండని, పంజాబ్లు ఉండని, ఖలిస్తానీయోడు ఉండని, ముంబైలు ఉండని, ఏడేడు ఉండని అన్ని పట్టుకోవాలా. రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా వాడికి యాక్షన్ అనేది ఉండాలి. అండ్ మోరోవర్ ధర్మస్థాపన కోసం ధర్మహింస తదైవచ అని చెప్పిన సనాతనం కూడా చెప్తారు. గవర్నమెంట్లకు కొన్ని రూల్స్ ఉంటాయొచ్చు బయటి దేశం బయట, బట్ బిష్నోయ్ గ్యాంగ్కి ఈ హెసిటేషనే లేదు. జస్టిస్ డిలేడ్ ఈ జస్టిస్ డినైడ్ అని చెప్పి మాట్లాడుతున్నారు బిష్నోయ్ గ్యాంగ్. సో దీని మీద మీ అభిప్రాయం ఏందో నాకు చెప్పుండ్రి. మళ్ళా బిష్నోయ్ గ్యాంగ్ ఏదైతే భారత్ ఎనిమీస్ని ఇప్పుడు ఈ కెనడాలో ఏదైతే జరిగిందో ఫ్రెండ్స్, అక్కడ ఏమని మాట్లాడుతున్నారనంటే అక్కడ సెక్షువల్ హరాస్మెంట్ జరిగింది. కొంతమంది మహిళలకు వాళ్ళకి ఇచ్చే గౌరవ వేతనాలు కూడా ఇస్తలేరు, దోసుకదొబ్బుతున్నారు. వార్నింగ్ ఇచ్చినాక కూడా ఇట్లా అయింది. అండ్ ఇప్పటిదాకా వాళ్ళు టార్గెట్ చేసింది భారత్ శత్రువులనే. అన్నోన్ గన్మెన్కి జై అని చెప్పి మనం మాట్లాడతాం. సో దీని మీద మీ అభిప్రాయం ఏందో నాకు జర చెప్పుండ్రి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే హింస రాజ్యాంగబద్ధంగానే ఉండాలా. దేశద్రోహాన్ని మాత్రం ఊరుకునే పరిస్థితి ఎట్టి పరిస్థితులా ఉండొద్దు. భారత్ మాతాకి జై.